శివాలయానికి వెళ్లిన ప్రతిసారీ నంది కొమ్ముల నుండి శివుడిని దర్శించుకుని నంది చెవిలో కోరికలు చెబుతాం. కాని ఎప్పుడైనా ఆలోచించారా, ఆయన కొమ్ముల నుండి శివుడిని ఎందుకు దర్శించుకోవాలి, ఆయన చెవిలోనే కోరికలు ఎందుకు చెప్పాలి, అసలు నంది ఎవరు, ఆయన శివుడికి అంత ప్రియమైన భక్తుడు ఎలా అయ్యాడు, నంది నుండి ఒక సామాన్య భక్తుడు నేర్చుకోవాల్సిన విషయాలేంటి? ఈ శివరాత్రి సందర్భంగా నందీశ్వరుని విశిష్టత గురించి మీకోసం. శివయ్యను ఆరాధించడానికి మహాశివరాత్రికి మించిన గొప్పరోజు మరొకటి ఉండదు. అందుకే ఈరోజు పూర్తి ఉపవాసాలతో, జాగారాలతో ఆయన పూజల్లో నిమగ్నమై ఉంటారు శివభక్తులు. అయితే ఆ రోజు మహాశివుడిని ఎలా ప్రార్థించాలో తెలుసా? కేవలం ఆ రోజు మాత్రమే కాదు, నిత్యం ఆ శివుడిని ఎలా ఆరాధించాలో తెలుసా? ఇదే విషయాన్ని మన పెద్దలనో, గుళ్ళో పంతులుగారినో అడిగితే వారు కొన్ని నియమాలు చెప్తారు. శివరాత్రి రోజు శివారాధన అంటే ఆ రోజు ఉదయాన్నే తలస్నానం చేయాలి, ఉపవాసముండాలి, జాగారముండాలి, నిష్ఠతో ఆ ముక్కంటిని ఆరాధించాలని, అలాగే రోజూ శివపూజ చేయాలంటే కూడా కొన్ని నియమాలు చెప్తారు. కాని శివభక్తిలో ఎలా నిమగ్నమవ్వాలో మాత్రం ఎవరూ చెప్పలేరు. కాని మీకు తెలుసా, శివుడిని ఎలా ఆరాధించాలో శివాలయమే మనకు నేర్పిస్తుందని? అదెలా అంటారా? నందీశ్వరుడి రూపంలో ప్రతి శివాలయంలో శివలింగానికి అభిముఖంగా కూర్చుని ఉండే నంది మనకు మహాశివుడిని ఎలా ఆరాధించాలో బోధిస్తుంది. అసలు మీకు నంది గురించి తెలుసా? పూర్వం శిలాదుడనే మహర్షికి పిల్లలు లేకపోవడంతో సంతానం కోసం పరమశివుని గురించి ఘోర తపస్సు చేశారు. శిలాదుని భక్తికి మెచ్చిన శివుడు ప్రత్యక్షమే నీకు అయోనిజుడైన కుమారుడు కలుగుతాడని వరమిచ్చాడు. అంటే స్త్రీ గర్భం నుండి కాకుండా నేరుగా జన్మించేవాడు అని అర్థం. ఒకరోజు శిలాదుడు యజ్ఞం చేస్తుండగా హోమగుండం నుండి ఒక దివ్యమైన బాలుడు ఉద్భవించాడు. ఆ బాలుడికి నంది అని పేరు పెట్టారు. నంది అంటే సంతోషాన్ని కలిగించేవాడని అర్థం. నంది పెరిగి పెద్దవాడవుతున్న క్రమంలో ఒకసారి మిత్రావరుణులనే దేవతలు శిలాదుని ఆశ్రమానికి వచ్చారు. వారు నందిని చూసి, అతను సకల వేదాలు నేర్చిన మేధావి అయినప్పటికీ కేవలం 7 సంవత్సరాలు మాత్రమే జీవిస్తాడని, అల్పాయుష్కుడని చెప్పారు. ఆ మాట విన్న నంది తండ్రి శిలాదుడు బాధపడుతుంటే, నంది మాత్రం నన్ను పుట్టించిన ఆ శివయ్య నన్ను కాపాడతాడంటూ తపస్సు మొదలుపెట్టాడు. మహాశివుడు అతని తపస్సుకు మెచ్చి వృషభరూపంలో తనతోనే ఉంటూ తన వాహనంగా, తన గణాలన్నింటికీ అధిపతిగా, కైలాసానికి ద్వారపాలకుడిగా నందిని నియమించాడని లింగ పురాణం మరియు శివ పురాణాలలో పేర్కొనబడింది. ఇక అప్పటినుండి మహాశివుడితోనే ఉండే నంది ప్రతి శివాలయంలో కూడా కొలువై ఉంటాడు. శివాలయంలో నంది ఎప్పుడూ శివుడివైపే ఏకాగ్రతతో చూస్తూ ఉంటుంది. ఇది సదాశివ ధ్యానంకు చిహ్నం. పండితుల ప్రకారం శివలింగం నుండి వచ్చే అపారమైన శక్తి తరంగాలు నేరుగా నందికి చేరుతుంటాయి. భక్తులు నంది కొమ్ములను తాకుతూ ఆ 2 కొమ్ముల మధ్య నుండి శివలింగాన్ని దర్శించుకోవడం వల్ల ఆ కొమ్ముల ద్వారా ప్రసరించే శక్తి భక్తులలో ఏకాగ్రతను, మనశ్శాంతిని పెంచుతుంది. ఇది శివుడిని దర్శించుకోవడానికి అత్యంత పవిత్రమైన పద్ధతి. మనసును అటూ ఇటూ తిరగనివ్వకుండా దైవంపై మనసుని ఎలా లగ్నం చేయాలో మనం నందిని చూసే నేర్చుకోవాలి. శివరాత్రివేళ మాత్రమే కాదు, ఎప్పుడూ మన దృష్టి ప్రాపంచిక విషయాలమీద కాకుండా పరమాత్మమీద ఉండాలని ఇది సూచిస్తుంది. శివాలయానికి వెళ్లిన చాలామంది నంది చెవిలో తమ కోరికలు చెప్తారు. అలా చెప్తే నంది శివుడికి మన కోరికలు చెప్తాడని అందరి నమ్మకం. అలా ఎందుకు చెప్తారు? ఆచారం ఎలా మొదలైందనే విషయాలు మాత్రం చాలామందికి తెలియదు. మనం శివాలయానికి వెళ్తున్నాం కదా, డైరెక్టుగా దేవుడికే మన కోరికలు చెప్పుకోవచ్చు కదా, మరి నందికి ఎందుకని చెప్పాలనే ఆలోచన ఎప్పుడో ఒకప్పుడు ఎవరికైనా వచ్చే ఉంటుంది కదా. అలా ఎందుకు నందికి చెప్తారంటే, పురాణాల ప్రకారం పరమశివుడు ఎక్కువ కాలం సమాధిస్థితిలో ధ్యానంలో నిమగ్నమే ఉంటాడు. ఆ సమయంలో లోక కళ్యాణం కోసం, లేదా మన వ్యక్తిగత బాధలను విని శివుడు ధ్యానం నుండి బయటకొచ్చాక ఆయనకు భక్తుల కోరికలు చెప్పే మాధ్యమంగా నంది పనిచేస్తుంది. అందుకే శివాలయానికి వెళ్లినప్పుడు నంది కొమ్ముల మధ్య నుండి శివుడిని దర్శించుకుని నంది చెవిలో తమ విన్నపాన్ని భక్తులు చెప్పుకుంటారు. నంది అంటే కేవలం వాహనం మాత్రమే కాదు, ఓర్పుకు నిదర్శనం.
శివుడు ధ్యానంలో ఉన్నప్పుడు భక్తుల కోరికలను వింటూ శివయ్య మేల్కునే వరకు వేచి ఉండి ఎంతో ఓపికగా ఎదురుచూస్తూ ఉంటాడు. మనం కూడా ఆ నంది నుండి ఆ సహనాన్ని, ఓర్పును నేర్చుకోవాలి. అప్పుడే మనకు శివతత్వం అర్థమవుతుంది. నందిలాగే మన మనసును శివ పాదాల చెంత ఉంచండి. నిశ్చలమైన భక్తితో ఆయన్ని ఆరాధించండి. నందీశ్వరుడు కైలాసానికి ద్వారపాలకుడిగానే కాకుండా శివుని సేవకుడిగా ఎలా ధన్యుడయ్యాడో అలానే ఆ పరమశివుడికి మాత్రమే కాకుండా పెద్దలకు సేవచేయండి. వృషభం అనేది శక్తికి చిహ్నం, కాని అది శివుని ముందు ఎప్పుడూ మోకరిల్లే ఉంటుంది. దానర్థం ఎంతటి శక్తివంతులైన దైవం ముందు వినయంగా ఉండాలనే. మనం నందిని చూసి నేర్చుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన విషయమది. ఇక ఈ శివరాత్రి నుండి మీరు కూడా ఆ నందిలానే శివభక్తిలో నిమగ్నమై శివుడి కృపకు పాత్రులు కండి.